ఇది చూడండి, ప్యాటర్న్ చూడండి, చాలా సింపుల్ ప్యాటర్న్, బట్ చూడడానికి వెస్ట్రన్ ప్యాటర్న్ ఎంత లుక్ కనిపిస్తుంది. సో మొన్న డిజైన్ చేశారు. ఇది స్ట్రైట్ పీస్ తీసుకోవడమే. దీంట్లో మెయిన్ వెస్ట్రన్ ప్యాటర్న్స్ లో చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. వర్క్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. టైలర్స్ కి కూడా ఇది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం అబ్జర్వ్ చేస్తాయి. ఇలాంటి ప్యాటర్న్స్ మొన్న రెడీ చేసి ఇచ్చారు. ఏదో వాళ్ళు కాల్ చేసి ఇలా వర్క్ అడిగారు. చిన్న చిన్న బీడ్స్ హనీ బీడ్స్ ఉంటాయి కదా, ఎంబ్రాయిడరీలో మనం వర్క్ చేసి వాళ్ళకి స్టిచ్ చేసి ఇచ్చేలాగా ఈ ఫ్లవర్ వేసారు. వందలకు ఒక డిజైన్ ఉండేది ఎప్పట్లో, బిఫోర్ 10 years బ్యాక్. సో అది ఇవి మనకి వాళ్ళకి వేసి వేశారు. ఇవన్నీ మన దగ్గర ఉన్న డిజైన్సే, బట్ అలా ఫొటోస్ పెట్టాను. తను ఆ రోజు వచ్చింది ఇక్కడికి. ఇంకొక 2-3 ప్యాటర్న్స్ అడిగారు. వర్క్ తక్కువ, అమౌంట్స్ పేమెంట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇలా ప్యాటర్న్స్ చేసిస్తాయి. ఇవన్నీ కూడా చాలా ఈజీ ప్యాటర్న్స్. ఇప్పుడు ఇలా అన్ని నేర్పించడానికి మనం ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసింది. ప్రొఫెషనల్ గా ఫినిషింగ్ A to Z నీట్ గా వచ్చి ఎవ్రీ మెజర్మెంట్ తో పర్ఫెక్ట్ గా ఉండాలి. అలా చేయడానికి ఇదంతా మనం స్టార్టింగ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. మన వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్ చేస్తే అందరికి బెనిఫిట్ అవుతుంది అనమాట. ఒక బ్రాండే లాంచ్ చేయొచ్చు మనమే, అంతే కదా. ఇంతమంది ఉన్నారు. ఈరోజు చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ చాలా మంది వస్తారు అనుకున్నాం. మధ్యాహ్నం వరకు చూడాలి ఎంతమంది వస్తారో. బ్లౌజెస్ కన్నా కూడా చాలా ఈజీ అండి. మామూలుగా వెస్ట్రన్ ప్యాటర్న్స్ అయినా వేరే ఏమైనా ఎక్కువ వర్క్ ఉంటుంది అనుకుంటాం కదా, బ్లౌజెస్ కన్నా చాలా ఈజీగా ఉంటాయి అన్ని. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ ప్రిన్సెస్ కట్ కుడతారు కదా, చాలా ఈజీ. నార్మల్ నార్మల్ డాట్ బ్లౌజ్ కుడతారు కదా, దీనికి అమౌంట్ చాలా ఈజీ కదా. అమౌంట్ ఎంత? 700. నార్మల్ డాటెడ్ బ్లౌజ్ కి చూసారా ఎంత డిఫరెన్స్ ఉంది. వర్క్ ఏది దానికి తక్కువ పడుతుంది. ఏరియాని బట్టి ఉంటుంది ప్రైస్. ఏరియాని బట్టి ఉంది, ఏరియాని బట్టి అండ్ ఫినిషింగ్ ని బట్టి. బొటిక్ స్టైల్ ఫినిషింగ్ ఉంది, బొటిక్ లాగా ఉంది అంటే దాని ఫినిషింగ్ వేరే ఉంటుంది. మళ్ళీ అంతకన్నా ఎక్కువ లేదు. స్టాండ్ అవసరం లేదు, మోటార్ తో పాటిస్తాడు. ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ లో ఉంది చూడండి ఒకసారి. విత్ టేబుల్ సెట్ తో పాటిస్తాడు. అది చేసి నీట్ గా ఐరన్ చేసి ఇవ్వండి. ఐరన్ చేసి ఇచ్చారు అనుకోండి, ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా ఉంటది. వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా ఫిట్టింగ్ అర్థమైంది. జస్ట్ ఎంత కాదు, మళ్ళీ 2500 2300 చిన్న చిన్న మార్పులే. నేను ఇప్పుడు చూపిస్తాను. మొన్న తీసుకొచ్చాను 2300. ఐరన్ ఫినిషింగ్ చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలా చిన్న చిన్న మార్పులు చేసుకొని కాస్ట్ పెంచండి. ఏదో తర్వాత అదే ఫిట్టింగ్ సంగతి సెకండరీ, ఫినిషింగ్ మాత్రం ఇలా బ్లౌజ్ తీసేగానే అబ్బాయి ఎంత బాగుంది అనిపిస్తుంది. వేసుకున్న తర్వాత మిగతా అవి సెకండరీ. అవి మనకి ఎలాగో వచ్చు కాబట్టి ఫినిషింగ్ నీట్ గా ఇవ్వండి. అవన్నీ నీట్ గా ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మనం 100 పెంచినా కూడా ఒకసారి అమ్మ అనుకుంటారు. సెకండ్ టైం ఓకే ఫినిషింగ్ బాగున్నాయి అవి ఉన్నాయి అనుకుంటారు. ఏదైనా అంతే ప్రెజెంటేషన్ తోటే మనకి అవుట్పుట్ కనబడేది. ఎంబ్రాయిడరీ కూడా వర్క్ చేసిన తర్వాత ఐరన్ చేయండి, చాలా బాగా వస్తుంది. రివర్స్ లో వేస్ట్ చేయాలి. రివర్స్ లో వేస్ట్ చేయండి, మంచి నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. కుట్టిన తర్వాత చేస్తే ఇంకా బాగుంటుంది. అది ఇది రెండు కలిసిపోయి నీట్ కనిపిస్తాయి. కట్ వర్క్ లకు కూడా కంపల్సరీ ఐరన్ చేస్తేనే ఫినిషింగ్ కనిపిస్తుంది. కట్ వర్క్ బ్లౌజెస్ కి వర్క్ చేసిన దానికి బయట వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండాలి కంపల్సరీ. ఓకే, ఇది లూజ్ టైట్ అడ్జస్ట్ ఉంటుంది మనకి కింద. క్లాత్ ఇప్పుడు మనం ఇది ఐరన్ చేసాం కదా, థిక్నెస్ ఎక్కువైపోయింది. ఇంకెక్కువ మనకి కావాలి అనుకుంటే టైట్ చేసేసుకోవాలి. ఇది ఉంది కదా స్క్రూ, ఇది టైట్ చేసేసుకోవాలి. ఇది అడ్జస్ట్ బయట మనకి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. వర్క్ అనేది పైన వస్తుంది. టీ షర్ట్ ఇది బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకొని పెట్టుకోవాలి. వర్క్ లోపలికి అయిపోయి ఇది బయట అయిందనుకోండి రివర్స్ అయిపోతుంది. ప్లేస్మెంట్ ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. చాక్ పీస్ తో మార్క్ చేసుకొని స్కేల్ తో మెజర్ చేసుకున్న తర్వాత దీనికి పెట్టుకోవాలి. అదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో స్క్రూ డ్రైవర్ పడేసుకోండి. స్ట్రైట్ ఫిక్స్ అయిపోయి ఇందులో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, మరి ఆ చిన్న ఫ్రేమ్స్ పెడితే మాత్రం ఎర్తింగ్ వస్తుంది. చిన్న ఫ్రేమ్ పెడితే మాత్రం ఇది తీయండి. ఓకే, ఏవి మరి ఇంకా చిన్న ఫ్రేమ్ కానీ ఇది ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇటు రాదు అని అనుకున్నప్పుడు
దానికోసం మాత్రం ఈ టేబుల్ తీయాలి. టేబుల్ తీయాలి అంటే ఏం లేదు, సింపుల్. ఇటు 2 స్క్రూలు ఉంటాయి, ఇటువైపు 2 స్క్రూలు ఉంటాయి. తీసి మళ్ళీ ఎత్తుకోవద్దు, ఇది దీంట్లో నుంచి ఇలా ముందుకు లాగేయాలి అంతే. ఇప్పుడు అక్కడ టేబుల్ అక్కడ హెడ్ సైడ్ ఉంటుంది కదా, సో ఇది స్ట్రైట్ గా బయటకి లాగితే స్కేల్ అక్కడే ఉంటది, ఇది బయటకు వచ్చేస్తుంది. టీ షర్ట్ ఈ సైజ్ కి అవసరం లేదు, ఇది పెద్ద సైజ్, ఫ్రీ సైజ్ కాబట్టి. లేదు దీంట్లో కూడా పెద్దది ఫుల్ లోగో వేయాలి అనుకుంటే పెద్ద ఫ్రేమ్ పెడతాము, అది పెట్టుకొని చేసేసుకోవాలి. సేమ్ మనకి ఇప్పుడు ఏరియా ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకొని స్టార్ట్ చేయడం. పెట్టండి, పెట్టేసేయండి, ఇంకెడీ ఉంది ఎవరో ఒక పెట్టండి. ఇది వేస్తే బాగుండేది కానీ నేను డిజైన్స్ ముందు సెట్ చేసి పెడతాను. నీడిల్ నెంబర్ చూడండి, ఇది పాయింట్ పోయింది, కంగారు పడకండి. పాయింట్ అడ్జస్ట్ చేసుకోవడం ఏమి ఉండదండి. ఇక్కడ మనకి ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ కింద చాక్ పీస్ పెట్టుకొని ఇది పాయింట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది మార్క్ చూపించే వాళ్ళకి, సో సాఫ్ట్వేర్ డిఫరెన్స్ ఉంటుంది, కంగారు పడకండి. ఆపరేటింగ్ అంతా సేమ్. ఒకటి సైడ్ మీరు ఎక్కడన్నా ఒక దగ్గర చూసి పెట్టండి, పాయింట్ కరెక్ట్ లేదు, నీడిల్ ఏ నెంబర్లో ఉందో చూసుకోండి. నీడిల్ నెంబర్ 8 లో ఉంది, 8 అంటే ఇక్కడ. అది కొంచెం అడ్జస్ట్ చేయాలి, దాన్ని వదిలేయండి. నీడిల్ నెంబర్ 1 లో పెట్టుకోండి, కింద కింద. రైట్, వేరే తీసుకుంటారా డిజైన్, అదే పెట్టేస్తారా? ఏదైనా ఓకే కదా, అందరికి ఓకే కదా, అర్థమవుతుంది కదా. డిజైన్ కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఏరియా చెక్ చేసుకోవడం. మనకు అది ఏడా బార్డర్ గీస్తుందో అక్కడే చూసుకోవాలి, లేదా షోల్డర్ కిందన, ఎక్కడైనా పాకెట్ పైన, లేదు సెంటర్ లో అని అంటే సెంటర్ లో, ఎక్కడ కావాలంటే అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి కరెక్ట్ గా, అది పెట్టుకొని చేసేసుకోవాలి. వేస్తే నీడిల్ నెంబర్ 1 లో థ్రెడ్ లేదు, 2 లో పెట్టండి. ఓకేనా, అవసరం లేదు, ఆటోమేటిక్ కూడా పెట్టుకోవచ్చు. కలర్స్ కావాలంటే ఆటోమేటిక్ పెట్టేసుకోవచ్చు, ఓన్లీ మిర్రర్ వర్క్ మాత్రమే ఆటోమేటిక్. లోగోస్ మోస్ట్లీ 2 కలర్స్ కాంబినేషన్ లోనే ఉంటాయి. అయిపోయింది, ఆర్డర్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి అన్ని తీసుకుని ఒకటేసారి పెట్టేసుకోవాలి, ఫటాఫట్ పని అయిపోతుంది. ఓకేనా, టీ షర్ట్స్ ఏమైనా డౌట్స్? టీ షర్ట్స్ పెట్టుకోవడం ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీకు వచ్చినా డౌట్స్ ఏమైనా టీ షర్ట్ పెట్టడం? ఏం లేదు, అక్కడ ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్ తీసేసాము, ఈ స్క్రూలు ఉన్నాయి కదా, అవి మనకి సెంటర్ నుంచి అటువైపు ఎన్ని కావాలో ఇటువైపు ఎన్ని కావాలో వదిలేసుకోవాలి. ఇటువైపు ఎన్ని వదిలేస్తే అటువైపు అన్ని వదిలేయాలి, లేదంటే సెంటర్ పాయింట్ రాదు. అది చూసుకొని ఫస్ట్ ఈ ఫ్రేమ్ సైజ్ ని బట్టి క్లాంప్ ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫిక్స్ చేసేటప్పుడు దీనికి క్లాంపులు పెట్టి అక్కడ చూసుకోండి. ఓకేనా, ఓకేనా, డౌటా? తగిలిన కంగారు పడకుండా మిషన్ బంద్ చేసుకుంటే చాలు. ఇది ఎమర్జెన్సీ స్టాప్, వెంటనే ఆఫ్ చేయొచ్చు మనకి. అది దాని పని ఏంటంటే ఎమర్జెన్సీగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సౌండ్ వచ్చింది, ఆపడానికి ఎమర్జెన్సీ స్టాప్, దాని పేరే ఎమర్జెన్సీ స్టాప్. ఒక్కోసారి రన్నింగ్ లో అవుట్ ఆఫ్ ఫ్రేమ్ చూపిస్తున్నారు, డిజైన్ పెట్టేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ అట్లానే అక్కడ మిస్టేక్ ఏమవుతుంది అంటే ఏం కరెక్ట్ ప్లేస్ లేకుంటే అట్లా అవుతుంది. ఫస్ట్ ఫ్రేమ్ కొట్టి అంతా చూస్తాం కదా, డిజైన్ పెట్టి రన్నింగ్ లో 2 టైమ్స్ అయింది నాకు. డిజైన్ పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఫార్వర్డ్ చేసి చెక్ చేస్తారు, బ్యాక్ చేస్తారు, ఫార్వర్డ్ చేస్తారు. చేసిన తర్వాత అటు ఇటు జరుపుతారు, అది చూసుకోకుండా మళ్ళీ కంటిన్యూ స్టార్ట్ చేసేస్తారు. అలా చేయకూడదు, బ్యాక్ వెళ్ళి లాక్ ఓపెన్ చేసి మళ్ళీ చేసుకోవాలి. అదొక్కటి కరెక్ట్ చేసుకుంటే మనకి ఆ ప్రాబ్లం అవ్వదు. అర్థమైందా? ఇదైతే క్లియరా? ఇక్కడ ఇంత బాక్స్ ఏరియా ఉంటుంది కదా, ఇక్కడ డిజైన్ ఈ కార్నర్ లో చూపించి అక్కడ ఎక్కడో చూపిస్తారు. దానికి దీనికి మ్యాచ్ అవ్వలేదంటే ఫ్రేమ్ అవుట్ అయిపోయింది. మిషన్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఇది ఫ్రీగా జరిగిపోతుంది. ఇన్వర్టర్ పడితే ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ స్టార్టింగ్ లో ఎక్కువ ఇబ్బంది అయిందంటే అది కంటిన్యూ అవుతుంది ప్రాబ్లం. స్టార్టింగ్ ఇబ్బంది కాకముందుకే సెట్ చేసుకోవాలి దాన్ని. ఎర్తింగ్ ఒకటి, పవర్ ఫ్లక్చుయేట్ ఒకటి, 2 చూసుకోవాలి కంపల్సరీ. కొత్త బిల్డింగ్ ఇంకా ఎర్తింగ్ పెట్టలేదు, అందుకే అప్పుడప్పుడు వస్తుంది. మీరు ఫస్ట్ నేను బిగిన్సరికి కరెంట్ షాక్ పవర్ అక్కడ అవుతుందని మీకు ఫోన్ చేశాను. ఎలక్ట్రిషియన్ అంటే కంపల్సరీగా అలాగే అయ్యింది. చాలా కష్టం. ఆపేసి వేరే డిజైన్ చెక్ చేసి ఏది చేసినా కూడా మళ్ళీ ఆ డిజైన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు.
కాకపోతే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ పెట్టామో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తే వస్తుంది. ఇంకా కొంచెం అటు ఇటు అంటే అవుట్ లైన్స్ ఉంటాయి, అవంతా గజిబిజి అయిపోతుంది. ఇక ఏం లేదు, ఒక్క దగ్గర పాయింట్ అవుట్ అయిపోయిందంటే మిగతాదంతా మళ్ళీ అయిపోతుంది కదా, మళ్ళీ మొత్తం పోతుంది. అది ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ బ్లౌజెస్ ఖరాబ్ చేయొద్దు. ఎలాగో మందే కదా అని ఒక బ్లౌజ్ తీసుకొస్తే పెడతామని అంటే అలా టైం వేస్ట్ అయిపోతుంది. మాక్సిమం అడ్జస్ట్ చేయడానికి చూడాలి. అంటే బ్లౌజ్ ఖరాబ్ అయిందని చెప్పేసి బ్యాగ్ కొట్టేశారట. ఇది మొత్తం ఇలా వేస్తాం కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మనకు దారం మిస్ అవుతుంది. ఇది మనం చూసుకోం, ఇక్కడ ఎక్కడో వెళ్ళిపోతాం. పెట్టడం అనేది చాలా కష్టం. తీసేసా అక్కడ నుంచి try చేద్దామని చెప్పేసి మళ్ళీ వేసేసి మొత్తం fill చేశాను నేను. కానీ ఈ బ్యాగ్ మాత్రం స్టోరీ ఉందండి. 2 హ్యాండ్స్ కలిపి బ్లౌజ్ అయిపోయింది, బ్యాగ్ అయిపోయింది. బ్లౌజ్ ఖరాబ్ అయిపోయింది అని చెప్పి బ్యాగ్ కొట్టేశారంట. యూజ్ అవుతుంది కదా మనం. హ్యాపీగా ఎంత మంది కలిసారంటే పైన పెట్టాలి. సరేలే, మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి పెట్టాలి. ఒక్కొక్కసారి హోల్ పడిపోతుంది, మళ్ళీ కుట్టడానికి కావాలి కదా. పేపర్ స్టిచ్ తో చేసినా కూడా హోల్ పడిపోతుంది. ఇది వెనకాల చిన్న రౌండ్ కట్ చేసి ఫస్ట్ ఫ్యాబ్రిక్ సూదితో కొట్టాము, గమ్ కవర్ చేయాలి. చేసి ఆ time save అవుతుంది. అదే అదే, దీంతో మాత్రం ఎక్స్పీరియన్స్. ఇలాంటివి హోల్ పడితే మాత్రం కింద నుంచి పెట్టండి, పై నుంచి పెట్టకుండా కనిపించదు. అది మనకి వర్క్ ఫినిషింగ్ నీట్ గా వచ్చేస్తుంది, కస్టమర్ కి ఇచ్చేయచ్చు. లాస్ట్ మినిట్ లో అయిపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఇదైతే బ్యాగ్ రెడీ అయింది కానీ బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది. దీన్ని బయటకు తీసేసిన తర్వాత నీట్ గా ఒక పెట్రోల్ మూతలో పెట్టేసుకొని ఒక గంట సేపు పెట్టేసారు. ఒక 10-15 నిమిషాలు పెట్టేసి ఆ గంట సేపు ఆరబెట్టాలి. మాక్సిమం ఒక గంట సేపు ఆరబెట్టారు అనుకోండి, అది మళ్ళీ పెట్టేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? మాక్సిమం కాల్లో చెప్తూనే ఉంటాను కదా, చేసేసుకోవచ్చు అంతే. ఇది ఓపెన్ చేసామా మళ్ళీ సేమ్ సెంటర్ కన్నా పెట్టచ్చు, ఇలా సైడ్ నుంచి అయినా పెట్టచ్చు. సెంటర్ పెట్టుకుంటే మనకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ ఓపెన్ చేయడం, ఫిక్స్ చేయడం. మోస్ట్లీ వచ్చే ప్రాబ్లమ్ కింద జామ్ అవ్వడము, లేదు సెన్సార్ ప్రాబ్లమ్. ఈ రెండే ఉంటాయి. ఆ రెండింటికి సొల్యూషన్ దొరికిందంటే మాక్సిమం మనకి టెక్నీషియన్ వచ్చాడంటే మినిమం 1500 ఛార్జ్ ఇవ్వాలి, సెన్సార్ కు 2000 వేయాలి. టైం వేస్ట్ కూడా అవుతుంది. మాక్సిమం అయినంత వరకు చేసుకోవాలి. ఇక మనతో అవ్వదు అన్నప్పుడు అప్పుడు ఎప్పుడైనా టెక్నీషియన్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి సెట్ చేస్తారు. లేదు అని అంటే ఈ ప్లేట్ ఓపెన్ చేయాలి. ఓన్లీ పైన కుట్టుకుంటుందా? అసలు వర్కింగ్ కావట్లేదు, మూమెంట్ కావట్లేదు, స్టక్ అయిపోయింది. పైకే స్టక్ అయిపోయింది, కిందికి రావట్లేదు. అది టెక్నీషియన్. సడన్ గా కరెంట్ వెళ్ళినప్పుడు కూడా మనకి ఇలా అయిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు 100 కొట్టే వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఇది వాడట్లేదు, నాకు 12 కలర్స్ పెట్టాలి. పని చేయట్లేదు అంటే దానికి ఏమైతుంది? అసలు కిందికి రావట్లేదా, కిందికి రావట్లేదా, అన్నీ కావట్లేదు. కిందికి రావట్లేదా, స్టక్ అయిపోయి ఉంటది. ఎప్పుడైనా టెక్నీషియన్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి సెట్ చేస్తారు. లేదు అని అంటే ఈ ప్లేట్ ఓపెన్ చేయాలి. ఓన్లీ పైన కుట్టుకుంటుందా? అసలు వర్కింగ్ కావట్లేదు, మూమెంట్ కావట్లేదు, స్టక్ అయిపోయింది. పైకే స్టక్ అయిపోయింది, కిందికి రావట్లేదు. అది టెక్నీషియన్. సడన్ గా కరెంట్ వెళ్ళినప్పుడు కూడా మనకి ఇలా అయిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు 100 కొట్టే వచ్చేస్తుంది. డ్రెస్ పైన వర్క్ వేసి ఇచ్చేస్తుంది. సో ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. రామంతపూర్ లో ఉంటారు. అందరికి గ్రూప్ చేస్తానండి, ఒక్కరు షేర్ చేసేసుకోండి. మన వాళ్ళు మాత్రం అందుకన్నా మళ్ళీ డిజైన్ సైజ్ డిజైన్ సైజ్ తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. ఫ్రేమ్ లో సెట్ అయ్యేంత ఫ్రేమ్ లో ఆల్మోస్ట్ జాయిన్ చేసుకోవాలి. లేదు అంటే సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు ఒక 2-3 నెంబర్లు ఎవరన్నా ఉన్న వాళ్ళు తీసుకోండి, వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకోవాలి. లేని వాళ్ళు ఉంటే సాఫ్ట్వేర్ సిస్టమ్ ఉంది అంటే సాఫ్ట్వేర్ పెట్టుకోమని చెప్తాను. అంటే ఆల్రెడీ చెప్పాల్సి వస్తుంది. ఇంట్లో అయితే ఎనీ టైం కాకపోతే మా షాపే అనుకుంటారు క్లోజ్ చేస్తారంటారు. మెయిన్ అయితే కంపల్సరీ షాప్ అనుకునే వాళ్ళు షాప్ పెట్టుకోవాలి. లేదు అంటే మోస్ట్లీ ఇంట్లో చేసుకోవడమే బెటర్. అరే ఇంట్లో మిమ్మల్ని కాదు, మీకు ఆల్రెడీ డ్యూరేషన్ మినిమం 2 months 3 months కోర్స్ ని బట్టి. కాకపోతే వెనక ముందు ఎంతైనా ప్రాబ్లం లేదు, మన దగ్గరే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ని పూర్తిగా నేర్పించడానికి, మరీ ఫుల్ కమర్షియల్ గాని కాకుండా నేర్పించడానికి మన దగ్గర పెట్టింది. సో 1 నెల రోజులు 2 నెలలు నేర్చుకున్న ప్రాబ్లం లేదు, 3 నెలలు నేర్చుకున్న ఇది మన ఇష్టం. టైం లేదు, కొంచెం హార్డ్ వర్క్ చేయొచ్చు. చేతనప్పుడు అసలు రెస్ట్ కూడా